కరీంనగర్లో గత 3 రోజులుగా కొనసాగిన రాష్ట్ర యుఎస్ఎఫ్ఐ మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర యుఎస్ఎఫ్ఐ అధ్యక్షులు తాటికొండ రవి మీడియా ముందుకొచ్చారు. మహాసభల్లో సుమారు 22 సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేశామన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఆయన తప్పుపట్టారు. కార్పొరేటర్ విద్యా సంస్థలకు మద్దతు పలుకుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇవ్వకుండా నిధుల్లో కోత పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో చాలా మటుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉందని వెంటనే డిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమావేశాల్లో సుమారు 22 సమస్యలపై తీర్మానాలు చేశామన్న ఆయన వీటి పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్ర విస్తృత సమావేశాలు నిర్వహించడం జరిగింది. సమావేశాల్లో ప్రధానంగా విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యల్ని, అట్లాగే ప్రభుత్వాలు తెస్తున్నటువంటి విధానాలని చర్చించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయట్లేదు. ప్రభుత్వాలు చేయాల్సినటువంటి కృషి పూర్తిగా కార్పొరేటర్లకు మత్తాస్తు వలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా ప్రధానంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇస్తున్నటువంటి ప్రియారిటీని, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇస్తున్నటువంటి ప్రియారిటీని ప్రభుత్వ యూనివర్సిటీలకు కానీ ప్రభుత్వ విద్యకు ఇవ్వట్లేదు, నిధులు కేటాయించట్లేదు. విద్యకు కేటాయించేటువంటి నిధుల్లో కూడా కోతలు విధిస్తూ విద్యారంగాన్ని పూర్తిగా విద్యార్థులకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనుకబడినటువంటి విద్యార్థులు, ఓబీసీ విద్యార్థులు ఈరోజు అత్యధికంగా ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతూ ఉన్నారు. 193 మంది విద్యార్థి ప్రతినిధులతోటి 23 జిల్లాల నుండి వచ్చినటువంటి విద్యార్థి ప్రతినిధులతోటి 22 తీర్మానాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎందుకంటే రెగ్యులర్ వీసీ లేకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక అటానమస్ కాలేజీలు ఉన్నాయి. అటానమస్ కాలేజీలకు నామినీగా వీసీలే ఉంటారు. ఇవాళ ఆ వీసీలు అప్రూవల్ ఇస్తేనే తప్ప అటానమస్ కాలేజీలలో కరికులం ముందుకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి విద్యాబోధన కుంటుపడి విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.